యా పార్థసారథి గారు, ఒక అంశం సమసిపోయింది అనుకునే లోపు మరో సమస్య ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతుంది. E20 పెట్రోల్ గురించి మొదటి నుంచి మీరు చెప్తున్నా ఇక్కడ సామాన్యుడికి అర్థం కావాల్సిన అంశాలు ఏంటి అంటే E20 సంబంధించి E20 పెట్రోల్ వాడితే అందులో ఇథనాల్ కలుపుతారు కాబట్టి పెట్రోల్ రేటు తగ్గుతుందని ఆశగా ఎదురు చూస్తున్న జనం ఉన్నారు. మైలేజ్ తగ్గినా పెట్రోల్ రేటు తగ్గుతుందా అంటే తగ్గట్లేదు. అండ్ బంకుల్లో మనం చూస్తుంటాం సార్, అందరము సూపర్ పెట్రోల్ అని ఉంటుంది, తర్వాత నార్మల్ పెట్రోల్ ఉంటుంది. మరి ఇథనాల్ పెట్రోల్ అనేది కూడా ఎందుకు సపరేట్గా పెట్టట్లేదు? అందరూ ఆ ఇథనాల్ పెట్రోల్ వాడటం వల్ల ఎక్కడా కూడా అంటే వాహనాలు కాస్త ట్రబుల్ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎందుకని ఆ చొరవ తీసుకోలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? సార్ అన్మ్యూట్ చేయండి పార్థసారథి గారు, ప్లీజ్ అన్మ్యూట్. సారీ, ఇక్కడ నాకు కూడా ఒక పెట్రోల్ బంక్ ఉందండి. ఇవి చెప్తున్నటువంటి సమస్యలు ఇంతవరకు నేను దాన్ని కూడా ఎంక్వైరీ చేశాను. దాదాపు ఇథనాల్ పెట్రోల్ ఈ యొక్క E20 అనేటువంటిది దాదాపు 2.5 months నుంచి కూడా వస్తుంది. E20 అనేటువంటిది ఇంతవరకు మా దగ్గర జస్ట్ 2 members అయితే కంప్లైంట్ చేస్తాను. అవి కూడా చాలా పాత వెహికల్. మిగతా వాళ్ళు అయితే కంప్లైంట్ చేయలేదు. ఒకటి మొట్టమొదట. రెండోది, దీని యొక్క లక్ష్యాన్ని గురించి మనం చూడాలి. అసలు మనం ఇప్పుడు దేశ సేవ అంటే ఏం చేయగలుగుతామండి? యుద్ధం ఉందా దేశ సేవ చేసుకొచ్చి ప్రాణాలు అర్పించి దేశం సేవ చేయడానికి? ఈ రోజు లేదు కదా, అది సైనికులు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క ఆదాయాన్ని, దేశంలో ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిధుల్ని వేరే దేశానికి పోకుండా ఉన్నప్పుడే భారతదేశం యొక్క విలువ పెరుగుతుంది. భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య విలువలు ఎక్కువగా ఉన్నప్పుడే ఈ దేశంలో పెట్టుబడులు పెట్టడానికి విపరీతంగా వస్తారు. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడే ఇక్కడ ఉండేటువంటి యువతకి ఉపాధి వస్తుంది. దీన్ని ఎవరు కూడా ప్రచారం చెయ్యరు. ఇది ఒక దురదృష్టం. ఎంతసేపు మీడియాలో కూడా ఎక్కువ భాగంగా. కానీ రోజు స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు మరలిపోతున్నాయి కదండి సార్, వాటిని ఎందుకు ఆపలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం? ఏమండి, స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు చాలా తరలిపోతూ ఉన్నాయి, వాటిని ఎందుకు ఆపలేకపోతుంది? వాళ్ళకి ఎందుకు రాయితీలు ఇవ్వలేకపోతున్నారు? స్టాక్ మార్కెట్ లో నుంచి తరలిపోతుంది అనేటువంటి మాట చెప్పే ముందు మీరు 2014లో ఎంత స్టాక్ మార్కెట్ NSE సూచి ఉండింది? నాట్ ఈవెన్ 20,000. ఈ రోజు ఎంత ఉందండి? మనం కంపేర్ చేసేది అట్లా కూడా కంపేర్ చేయాలి. ఒక రోజు తగ్గితే దాన్ని మొత్తం అంతా ప్రమాదంగా చూపించేది, పెరిగిండేటువంటిది మాత్రం చూపించాం. ఎక్కడైనా తప్పు. మీరు కూడా పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు కానీ ఎక్కడ తగ్గించట్లేదు కదా సార్ సామాన్యుడికి? ఒక నిమిషం చెప్తాను నేను. మీరు చెప్పేవాడికి మీరు అవకాశం ఇస్తే నేను స్పష్టంగా దేశంకి ఆదాయం ఎట్లొస్తుందండి? పన్నుల రూపంలో ఆదాయం రావాలి, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఆదాయం రావాలి, లేదా ప్రజలపైన విపరీతమైనటువంటి అనేక రకాలైన పన్నులు వేసి ఆదాయం రావాలి. ఈ 3 మార్గాలే కదా వచ్చేటువంటిది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదా లేదా? మీరేంటి ఈ 3 అని చెప్తారండి? ఆ 3 కాదండి. మీరు బేసిక్ ఎకనామిక్స్ తెలియకుండా ఊరికే జనాలకు చెప్పు. ఏం చెప్తారండి? తప్పు చెప్తారండి మీరు. శ్యాంప్రసాద్ గారు ప్లీజ్ 1 minute లో మీ దగ్గరికి వస్తాను. మాట్లాడండి. మీ వాదన చెప్పేటప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు కదా. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారండి. మాకు తెలుసు వాస్తవాలు వచ్చేటప్పుడు. ఎవరు తెలుసు? అబద్ధాలు ప్రచారం చేయడమే తెలుసు. ఆపండి, ఇంకా మీరు ఆపండి, నేను చెప్తాను, మళ్ళీ మీరు చెప్పండి. మిమ్మల్ని చెప్పాలి. మీరు చెప్పే అబద్ధాలన్నీ నాకు ఇంకేం చెప్తాం? ఇది అబద్ధమయ్యా. పార్టీ కాంగ్రెస్ పార్టీ అబద్ధం, రాహుల్ గాంధీ అసలు కాంగ్రెస్ పార్టీ హిస్టరీ మొత్తం చెప్తా. హిందువులకు సంబంధించి, ముస్లింలకు సంబంధించి పాకిస్తాన్ కూడా చెప్పు. కాబట్టి మీరు నేను చెప్పే విషయం చెప్పండి. పాకిస్తాన్ చెప్పండి సార్, అది కూడా చెప్తా. పార్థసారథి గారు టాపిక్ మిస్ అవుతుందండి. పార్థసారథి గారు E20 పెట్రోల్ విషయంలో హిందూ ముస్లిము పాకిస్తాన్ ఇంకేముంటది వాళ్ళకి? శ్యాంప్రసాద్ గారు ప్లీజ్ కోఆపరేట్, మీ దగ్గరికి వస్తాను. మాట్లాడివ్వండి. పార్థసారథి గారు ప్లీజ్ కంటిన్యూ. స్వీకరిస్తున్నా. చెప్పండి సార్. నెక్స్ట్ పాకిస్తాన్ కూడా చెప్పండి. పెట్రోల్ కు సంబంధించినటువంటి విషయంలో దేశానికి దాదాపుగా, దేశంలో అంటే దేశంలో ఉండేటువంటి రైతులకి ఇప్పటిదాకా మనం పెట్రోల్ కారణంగా అనేక వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. విదేశీ
అరబ్ కంట్రీస్ కో లేకపోతే రష్యాకో అమెరికాకో వచ్చేదానికన్నా కూడా మన దగ్గరికి వస్తుంది. కానీ ప్రపంచంలో ఎక్కడ కానీ ఇథనాల్ మిక్స్ చేయకుండా ఉండేటువంటిది ఉందా? అమెరికాలో ఉంది 27% ఉందండి అమెరికాలో. ఇక్కడ భారతదేశంలోనే జరిగినట్టు ఇంకెక్కడా జరగనట్లు చేసే హేమతల్లి మేము స్టాటిస్టిక్స్ అన్ని ఇస్తాం మీ మాదిరి. కానీ ప్రతి అంశంలోనూ ప్రజలకు సవివరంగా వివరించే భారతీయ జనతా పార్టీ ఏదైనా పథకం తీసుకొచ్చినా, ఏదైనా కొత్త అంశం తీసుకొచ్చినా ఎందుకు ఇతనాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించలేకపోయింది అంతగా? పార్టీనే కాదు, ప్రభుత్వం అనేక సందర్భాల్లో మీరు చూస్తే ఇథనాల్ చేయడం వల్ల ఏ విధంగా దేశానికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయం అనేక సందర్భాల్లో చెప్పారు. దాంట్లో కాదు, దురదృష్టం ఏంటంటే మీడియాలో ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మైనస్ పాయింట్స్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇది నేను మీరు కావాలంటే మొత్తం చూసుకోండి, పాజిటివ్ పాయింట్స్ కి ఎంత అవకాశం ఇస్తారో దానికన్నా నెగటివ్ పాయింట్స్ ఇప్పుడు ప్రజలకు చెప్పమని కూడా This is the policy of the media. 75% positive, negative. అసలు ఆ అంశాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. చెప్తున్నారు మీరు ఎవరి రైట్ మీకు ఖండించేదానికి మీకు ఎవరి రైట్ ఉంది? మిమ్మల్ని ఖండించొద్దని చెప్తున్నాను, నా వాదన నేను చెప్తున్నాను. వాదనండి మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ చెబితే ఎవరు చెప్పారు? ప్లీజ్ శ్యాంప్రసాద్ గారు వాయిస్ తీసుకుందాం. శ్యాంప్రసాద్ గారు, ఏంటి E20కి సంబంధించి ఓవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్యమం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చెప్పబోతుంది అసలు? కాదండి, ఒకటి చెప్తాను. చాలా సింపుల్ థింగ్ ఏంటంటే, అందరూ ఇప్పుడు సార్ కూడా ఏమన్నారంటే, భారత సార్ది కూడా 75% పాజిటివ్ దాన్ని పట్టించుకోరు, అది వినడానికి బాగుంటది, ప్రజల్లోకి అట్లా వెళ్ళిపోయింది. ఏంటి బేసిస్ ఏంటి, ఆయన ఎక్కడి నుంచి తెచ్చాడు అని ఆ స్టాటిస్టిక్? మీడియా అన్నిటి మీద, మీడియాలో వాటి మీద ప్రజల రెస్పాన్స్ మీద ఆయన దగ్గర ఏమైనా సర్వే ఉందా? సార్, ఎవరేమన్నా మేము ప్రజల కోసం పడతాం, నిజాలను బయటకు తీస్తాం, మేము ప్రజల కోసమే ఉన్నాం, ప్రజాపక్షాన్ని పోరాడతాం. సోషల్ మీడియా ఉంది, పత్రికా మీడియా కూడా. ఎక్కడి నుంచి తెచ్చారు మీరు ఆ నెంబర్? ప్లీజ్ కంటిన్యూ. ఇంకొకటి, ఇప్పుడు ఇథనాల్ గురించి చాలా సింపుల్. ఇప్పుడు వారు చెప్పారు, చాలా దేశభక్తి నెరేటివ్ లో దేశానికి ఉపయోగము, ఇథనాల్ కలపాలి, అది ఇదని. మంచిదే కదండి, ఎవరు వద్దన్నారు? ఇథనాల్ మరి 2014 నుంచి ఎందుకు కలపలేదండి? ఇప్పుడు 3 నెలల నుంచి ఎందుకు కలపాల్సి వచ్చింది? దేశానికి ఉపయోగం అని ఇప్పుడే తెలిసిందే. మొట్టమొదటి 5% కలిపాం కదన్నా. అదే సార్, ఇప్పుడు ఎందుకు 20% చేశారు? ఇంకా కూడా పెంచుతామని కూడా చెప్తున్నామండి. 20% వచ్చిన తర్వాత నూతన ఎందుకు గడ్కరీ కొడుకుని ఇథనాల్ తోనే మొత్తంగా 50% రన్ చేసేటువంటి కార్లను కూడా కేంద్ర ప్రభుత్వం అన్ని యొక్క కంపెనీలకు కూడా మొత్తం ఒక మ్యాండేట్ ఇచ్చింది. రాబోయేటువంటి ఇస్తారు సార్, కంపల్సరీ ఇస్తారు. మీకు తెలుసునో లేదో, ఫ్లెక్సీ ఫ్యూయల్ పెట్రోల్ తో అయినా ఇథనాల్ తో అయినా కూడా పోవాలి అనేటువంటి దానికి వెళ్తున్నాం. దేనికోసం వెళ్తున్నాం? అది దేశంలో ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్య నిధులు బలపడడానికి, దేశం చెప్పలేను సార్ ఇట్లా. ప్లీజ్ కంటిన్యూ. శ్యాంప్రసాద్ గారు, వంశీ గారు నన్ను చెప్పనండి, మీకే సమయం ఇచ్చాను నేను. సార్ వచ్చారు కదా మధ్యలో. ప్లీజ్ కంటిన్యూ. ఇథనాలు 5%, 10%, ఇప్పుడు 20 ఇంకా కూడా పెంచుతాంలే సార్. అన్ని మన మంత్రులే కదా, బయోఫ్యూల్స్ కంపెనీలు అన్ని మన గడ్కరీ వాళ్ళ అబ్బాయిదే కదా. కానీ అది వచ్చారు మళ్ళీ. ప్లీజ్ సార్, పార్థసారథి గారు ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి. వాళ్ళు తట్టుకోలేరు సార్. వాళ్ళు ఏంటంటే చాలా చక్కగా మంచిగా అబద్ధాన్ని నిజంలాగా చెబుతూ మంచిగా మాట్లాడుతూ ఉంటే అటు వాళ్ళకి బాగుంటది. నిజం చెబితే వాళ్ళకి ఏముంటది, అవి చూపించడం కాదండి. నేను చెప్తున్నాను, నేను పాయింట్ చెప్తున్నా. పార్థసారథి గారు, నేను భరత్ గారి వాయిస్ తీసుకోవాలి. వినండి సార్, వారే చెప్పారు
జర్మనీలో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉందని అనేక దేశాల్లో చెప్పారు. ఒక విషయము అది చెప్పడము చాలా ఈజీ, అనేక దేశాల్లో ఉంది కదా. ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వాన్ని విమర్శిస్తాను కాదండి, మాకేం పిచ్చి పెట్టి విమర్శిస్తామా ప్రభుత్వాన్ని? కాదు. ప్రజల్లో ఉన్న క్వశ్చన్ ఏంటి, జర్మనీలో ఉన్నా ఎక్కడున్నా జర్మనీలో కారు మ్యానుఫ్యాక్చరర్స్ బయటకు వచ్చి సర్టిఫై చేస్తున్నారు మా కార్లకు ఏం ప్రాబ్లం లేదని. T20కి జపాన్ లో ఇప్పుడు ప్రజల పక్షాన ఇథనాల్కి సంబంధించి కాంగ్రెస్ పోరాటం చేయబోతుందా? ఆమ్ ఆద్మీ చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందా ఇథనాల్ విషయంలో, ఇటువంటి విషయంలో ముఖ్యంగా ప్రజల నుంచి? ఆల్రెడీ ప్రశ్నిస్తున్నాం, అది ప్రజా సమస్య అండి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటి, కాంగ్రెస్ ఏంటి, ప్రజలు అందరూ కలిసి ప్రశ్నిస్తాం. ప్రజల గొంతుకై ఉండటానికే కదా మేము పార్టీలు ఉండేది. భరతరెడ్డి గారు, ఈ వివాదం దేశంలో మరో రాజకీయ అంశంగా మారుతుంది. దీన్ని రాజకీయ అంశంగా చూడాలా లేదంటే జాతీయ విధానంగా చూడాలా? ఏం చెప్తారు? జాతీయ విధానంగా చూడటానికి ఏం లేదండి, వాళ్ళు జాతీయవాదం ముసుగులో ఆల్రెడీ కనిపెట్టేశారు. తెలిసిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ ఒక విజ్ఞాపన కొరకు ప్రధాని మోడీ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అతను చేస్తున్న డిమాండ్లు న్యాయపరమైన డిమాండ్. అతను ఏం చెప్తున్నాడు, ఇథనాల్ పెట్రోల్ తో పాటు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ఒక ఆప్షన్ ఉండాలి, వాళ్ళకు నచ్చింది తీసుకునే అవకాశాన్ని కల్పించండి. దీని మీద మీరు నిపుణుల కమిటీ తోటి ఒకటి వేశారు. ఆ నిపుణుల కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ను బయట పెట్టండి, దాన్ని చర్చిద్దాం పార్లమెంట్ లో. దానికి అనుగుణంగా మనం ముందు వెళ్దాం. ఇథనాల్ కలపొద్దు 20% అని చెప్పి చెప్పట్లేదు, కానీ దాని మీద వచ్చే ప్రభావం ఏంటి, వినియోగదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దానివల్ల పెట్రోల్ రేట్ ఏమైనా తగ్గుద్దా, వినియోగదారులు ఏమైనా లబ్ధి పొందుతాడా, వెహికల్స్ పాడవకుండా ఏమైనా ఉంటాయా, ఇదంతా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైపు ఉంది. ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ లేవచ్చిన పాయింట్స్ ను సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన పార్లమెంట్ లో ఉంది. దానికి అనుగుణంగా అందరూ చెప్తున్నారు. ఎందుకంటే ఫైనల్ గా కావాల్సింది ఏంటి, బండ్లు అంటే పెట్రోల్ సామాన్య మనలకి, 2 వీలర్స్ ఎవరుకుంటాయి ఎక్కువ, మధ్య తరగతి సామాన్య మానవులకు ఉంటాయి. వాళ్ళు ఏ పెట్రోల్ పోసుకుంటే ఏ విధంగా ఎక్కువ ఏదైతే మైలేజ్ చేస్తారో దాని వైపు మొగ్గు చూపుతుంటారు. భరతరెడ్డి గారు చూద్దాం ఏం జరగబోతుందో. శ్యామ్ ప్రసాద్ గారికి, పార్థసారథి గారికి, భరతరెడ్డి గారికి, హేమ గారికి థ్యాంక్ యూ సో మచ్. పవన్ థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా దేశంలో అనేక అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నీటి వివాదం తెరపైకి వస్తే ఇప్పుడు E20 పెట్రోల్ అంశం అనేది రాజకీయ రంగు పులుముకుంది. మొత్తంగా ప్రజలకు ప్రయోజనాలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలి. పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాకోణంలో ఆలోచించి అడుగులు వేయాలని ఆశిద్దాం. ఇది వాళ్ళ అజెండా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.